నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్యమిత్ర. నేను తేజస్వి. ఎస్, ప్రతి వారంలాగే ఈ వారం కూడా మంచి టాపిక్ని, అంటే చాలా యూజ్ అయ్యే టాపిక్. ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ డిసీజ్తో బాధపడుతూ ఉంటున్నారనమాట. అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కరికి అటాక్ చేయటం, అంటే చిన్న ఏజ్లో, అంటే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ డయాబెటీస్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే చిన్నప్పటి నుంచే ఆ డైట్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అసలు ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఎలాంటి కారణాల వల్ల, అంటే ఇంత తొందరగా ఎర్లీ స్టేజ్లో రావడానికి గల కారణాలను మనం తెలుసుకోబోతున్నాం. దాంట్లో భాగంగానే మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు, అలాగే డయాబెటీస్ నిర్వహణ. ఈ టాపిక్ కోసం మనతో ఇంకొంచెం క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సోమనాథ్ గుప్తా గారు. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ముందుగా అసలు మనం మాట్లాడుకున్నట్టు, ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ అంటే ఏంటి, అసలు చాలా మందికి దీని మీద కూడా అవగాహన ఉండదు. యూజువల్గా డయాబెటీస్ అనేది చాలామందికి డయాబెటీస్ అనేది ఒక పెద్ద అపోహగా మారిపోయింది జనాల్లో. డయాబెటీస్ అంటే మన బాడీలో షుగర్ ఎక్కువ అవ్వడం అని కామన్గా యూజ్ చేసే టర్మినాలజీ షుగర్ అంటాం. అసలు యాక్చువల్గా షుగర్ అనేది ఏంటి అంటే మనం టేబుల్ షుగర్గా పరిగణిస్తాం. మనము రోజువారీగా తినే షుగర్ని డయాబెటీస్ అది ఎక్కువగా తీసుకున్నంత మాత్రాన షుగర్ వచ్చేసింది అన్న అపోహలు ఉంటాం. యాక్చువల్గా ఈ డయాబెటీస్ అనేది మనం తినే పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్, దాంట్లో గ్లూకోజ్ అనే పదార్థం అతిగా మన బాడీలో ఉండిపోవడం వల్ల దానివల్ల వచ్చే ప్రభావాలనే డయాబెటీస్గా పరిగణిస్తాం. ఓకే. సో ఈ గ్లూకోజ్ అనేది మనము తినే పదార్థాల్లో, అన్ని పదార్థాల్లో కొద్ది మాటిగా ఉంటుంది. కొన్నిట్లో ఎక్కువగా ఉంటుంది, కొన్నిట్లో తక్కువగా ఉంటుంది. ఈ గ్లూకోజ్ అనేది మనం రోజు తినే ఫుడ్స్లో ఈ గ్లూకోజ్ మన వెంటనే ఎనర్జీగా మారిపోయి మన బాడీలో ఉన్న అవయవాల్ని పనిచేయడానికి, మనం ఎనర్జీ సహకరించడానికి ఈ గ్లూకోజ్ని హెల్ప్ చేస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ గ్లూకోజ్ అనేది ఎనర్జీగా మారకపోవడం వల్ల మన బాడీలో గ్లూకోజ్ బాగా పెరిగిపోయి దాన్ని డయాబెటీస్గా మనము యూజువల్ టర్మినాలజీలో షుగర్ ఎక్కువైపోయింది అన్న మాటలో పరిగణిస్తాం. రైట్. ఎస్, రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు, అలాగే డయాబెటీస్ నిర్వహణ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీరు డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు అనమాట. ఎస్. అండ్ అదేవిధంగా, అంటే ఈ డయాబెటీస్ అనేది ఎలాంటి రీజన్స్ వల్ల వస్తుంది డాక్టర్ గారు ఎక్కువగా? యూజువల్గా డయాబెటీస్ అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. అది పుట్టిన పిల్లల దగ్గర నుంచి 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా రావచ్చు. సో దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిక్ అని, టైప్ 2 అని, 1.5 డయాబెటీస్ అని, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ అని, ఇతర టైప్స్ ఉన్నాయి. యూజువల్గా పిల్లల్లో వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. అది మన బాడీలో ఒక ప్యాంక్రియాస్ అనే ఒక అవయవం, అది ఇన్సులిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది మన బాడీలో ఉన్న షుగర్ని ఎనర్జీగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఇన్సులిన్ అనే పదార్థం తగ్గడం వల్ల మన బాడీలో షుగర్ ఎనర్జీగా మారకపోవడం వల్ల మన బాడీలో షుగర్ ఎక్కువగా పెరిగిపోతుంది. ఇది యూజువల్గా పిల్లల్లో, అంటే 10, 15, 20 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళల్లో యూజువల్గా చూస్తుంటాం. అదే ఏజ్ పెరుగుతున్న కొద్దిగా 30, 35, 40 సంవత్సరాలు వచ్చేసరికి కొందరికి షుగర్ బాడీలో పెరగడానికి కారణంగా ఇది టైప్ 2 డయాబెటీస్ అంటాం. దీంట్లో ఎలా ఉంటుందంటే ఇన్సులిన్ బాగానే ఉత్పత్తి అవుతుంది, కానీ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం ఇతర కారణాల వల్ల, అంటే వాళ్ళు వారసత్వం ద్వారా రావడం వల్ల కానీ, లేకపోతే అతిగా బరువు పెరిగిపోవడం కానీ, లేకపోతే స్ట్రెస్ అతిగా పెరిగిపోవడం కానీ, ఇంకా నిద్ర సరిగ్గా డిస్టర్బెన్సెస్, బాడీలో ఇన్ఫెక్షన్స్ రావడము, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే డైట్ ప్యాటర్న్స్, అంటే తినే పదార్థాలు టైంకి తినకపోవడము, తినే ఫుడ్స్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న కంటెంట్స్ ఎక్కువగా తినడము, ఇలా ఒక కారణం కానీ ఇవన్నీ కారణాలు కలిపి కానీ వచ్చే డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇది ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అవుతుంది, కానీ ఈ కారణాల వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం, వాటి వల్ల షుగర్ బాగా బాడీలో పెరిగిపోవడం జరుగుతుంది. అలానే కొందరికి టైప్ 2 డయాబెటీస్ అనేది ఏజ్ 30-40లో వచ్చి వాళ్ళు సరిగ్గా దాన్ని కంట్రోల్ చేసుకోవడం, అంటే రెగ్యులర్గా చెక్ చేయకపోవడం, దానివల్ల వాళ్ళ షుగర్స్ పెరిగి ఉండడము, అండ్ ఇచ్చే మెడిసిన్స్ మీద నమ్మకం లేకపోవడము, లేకపోతే మెడిసిన్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేవా అని చూసుకోకపోవడము, ఊరికనే మెడిసిన్స్ వాడుతూ దాంతో వేరే పదార్థాలు, అంటే వేరే డైట్, లైఫ్ స్టైల్ ఇలాంటివి మెయింటైన్ చేయకపోవడము, ఇలాంటి వాటి వల్ల
ఈ డయాబెటీస్ పెరుగుతున్న కొద్దిగా వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. వీటిని 1.5 డయాబెటీస్ అంటారు. ఇది యూజువల్గా టైప్ 2 డయాబెటీస్ వచ్చిన ఒక 10, 15, 20 సంవత్సరాల్లో వాళ్ళకి చూస్తుంటాం. వాళ్ళు ట్యాబ్లెట్లు పనిచేయట్లేవని చెప్పి వేరే ఇతర మెడిసిన్స్ తీసుకోవడము, లేకపోతే ఆకుమందులని దొరకడం బయట, వాటిని వాడడము, వీటి వల్ల వాళ్ళ షుగర్స్ పెరగడమే కాకుండా అవయవాల ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. కొందరికి ప్రెగ్నెన్సీలో ఈ ఒక 5 నెలలు 6 నెలల ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో షుగర్స్ పెరిగిపోతూ ఉంటాయి. వీళ్ళని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ డయాబెటీస్ అంటారు. అదే గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఓకే. అయితే అంటే షుగర్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. డయాబెటీస్ అనగానే చాలా మంది భయపడతారు. లైఫ్ లాంగ్ ఉన్నంతకాలం మనం టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉండాలి, డైట్ మెయింటైన్ చేస్తూనే, నచ్చింది తినలేము అని అన్ని భయపడుతూ ఉంటారు. అసలు డయాబెటీస్ బాడీని ఎలా ప్రభావితం చేస్తుందంటారు? ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ అనేది మన బాడీలో షుగర్ ఎనర్జీగా మారకపోవడం వల్ల మన బాడీలో షుగర్ ఎక్కువగా పెరిగిపోవడాన్ని డయాబెటీస్ అంటాం. సో షుగర్ ఎక్కువగా ఉండిపోతే మన బాడీకి ఎనర్జీ సహకరించదు. అప్పుడు మన బాడీ వేరే ఇతర పదార్థాలు అంటే ప్రోటీన్స్ కానీ ఫ్యాట్ కానీ వీటిని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీగా మార్చుకొని దాని ద్వారా అవయవాల్ని పనిచేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మన బాడీలో ఫ్యాట్ తగ్గిపోయినా, ప్రోటీన్ తగ్గిపోయినా మన బాడీ ఇమ్యూనిటీ తగ్గడము, అలానే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యి కొన్ని విష పదార్థాలు రిలీజ్ అవ్వడం, కీటోన్ బాడీస్ అంటారు. అలానే మన మజిల్ మాస్ వెళ్ళిపోవడము, దీనివల్ల మన బాడీ వెయిట్ లాస్ అవ్వడము అండ్ వీక్నెస్ సహకరించడము, అంటే మజిల్స్, బోన్స్ ఇవన్నీ బ్రేక్ డౌన్ అయ్యి ఏజ్ ఉన్నదానికంటే ఎక్కువగా కనిపించడము అండ్ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము అండ్ డయాబెటీస్ వల్ల షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ షుగర్ మన నరాల్ని కానీ, మన కంటి చూపును కానీ, కంటిలో ఉన్న రెటినా అనే ఒక ఆర్గన్ని ఎఫెక్ట్ చేయడము, అలానే కిడ్నీస్లోంచి ఒక ప్రోటీన్ అనే పదార్థాన్ని బయటికి నెట్టేసి కిడ్నీల్ని పాడు చేయడము, ఇలా ఈ 3 కారణాలే కాకుండా మన బాడీలో ఉన్న అవయవాలు, హార్ట్ కానీ, మెదడు కానీ, అలానే లివర్ కానీ అండ్ స్కిన్ కానీ, ఇలాంటి అన్ని ఆర్గన్స్ మీద కొద్దిపాటి ఎఫెక్ట్ స్లో పాయిజన్ లాగా ఎఫెక్ట్ చూపించడం చూస్తుంటాం. ఓకే. ఎస్ సార్, మనం డయాబెటీస్ కోసం మాట్లాడుకుంటున్నామండి. రక్తంలో హెచ్చు తగ్గులు, అలాగే డయాబెటీస్ నిర్వహణ అనే టాపిక్ తీసుకొని ఎస్పెషల్లీ డయాబెటీస్ కోసమే మాట్లాడుకుంటున్నాం. మీకు ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు సార్, టైప్ 1 అలాగే టైప్ 2 వీటి రెండింటికి మధ్య తేడా ఏంటి? ఇది టైప్ 1 ఇందాక చెప్పినట్టు పిల్లల్లో ఎక్కువగా కామన్గా చూస్తుంటాం. వాళ్ళల్లో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం, అంటే కొన్ని యాంటీబాడీస్ సెక్రీట్ అయ్యి ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పదార్థాలు బీటా సెల్స్ని తగ్గించడము, వాటి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం, ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల షుగర్ ఎనర్జీగా మారకపోవడం, బాడీలో షుగర్ అతిగా పెరిగిపోవడం. అలానే టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉత్పత్తి బాగానే అవుతుంది, కానీ ఇతర కారణాల వల్ల, అంటే జెనెటిక్ అంటే వారసత్వం ద్వారా రావడం కానీ, వాళ్ళ అతిగా బరువు పెరిగిపోవడం కానీ, వాళ్ళ లైఫ్లో స్ట్రెస్ బాగా పెరిగిపోవడం, నిద్ర డిస్టర్బెన్సెస్ ఉండడము, అలానే టైంకి ఫుడ్ తినకపోవడము, ఫుడ్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము, ఇలాంటి అన్ని కారణాలు కలిపి కానీ ఇండివిజువల్గా కానీ వాళ్ళలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళ బాడీలో షుగర్ పెరిగిపోతుంది. ఇది సాధారణంగా 30-40 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ కూడా మారిపోతుంది. యూజువల్గా టైప్ 1 డయాబెటిక్లో ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ తగ్గడం వల్ల మనము వాళ్ళలో ఉన్న షుగర్స్ పెరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకు ఇన్సులిన్ ఇస్తేనే ట్రీట్మెంట్గా హెల్ప్ అవుతుంది. అదే మనం ట్యాబ్లెట్స్ ఇచ్చినా కానీ వేరే ఇతర కారణాల వల్ల డైట్ మెయింటైన్ చేస్తూ ఇదే కారణాల వల్ల మెడిసిన్స్ తీసుకోకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రభావితం చేయడం వల్ల వాళ్ళ షుగర్స్ తగ్గడం మాత్రం జరగదు. అదే టైప్ 2 డయాబెటిక్ అనుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ని వెయిట్ తగ్గించి, వాళ్ళ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసి, స్ట్రెస్ని తగ్గించుకొని, అలానే మెడికేషన్స్ వల్ల ఇన్సులిన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల వాళ్ళ షుగర్స్ తగ్గుతుంటాయి. సో కారణమే కాకుండా ట్రీట్మెంట్ కూడా వీళ్ళల్లో డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. అండ్ ఇంతకు ముందు మీరు చెప్పారు, అంటే గర్భధారణ టైంలో, అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ కూడా ఉంటుంది. అసలు ఈ డయాబెటీస్ ఎందువల్ల వస్తుంది? అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఏమన్నా చేంజెస్ వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుంది అసలు ఇది? ప్రెగ్నెన్సీలో లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే టైంకి డైట్ కానీ, స్ట్రెస్ కానీ, స్లీప్ హ్యాబిట్స్ కానీ ఇలాంటి మెయింటైన్ చేయకపోవడము, అలానే వాళ్ళ హార్మోన్స్ ఉత్పత్తి డిఫరెంట్గా అవ్వడము, అండ్ దాంతోపాటు కొన్ని కారణాలు, తెలియని కారణాల వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్, ఫ్యామిలీలో జెనెటిక్ హిస్టరీ ఉండడం, ప్రీడిస్పోజిషన్ ఉండడము, అలానే వాళ్ళకు ఒక 5 నెలల్లో వాళ్ళు ఉన్న వెయిట్ కంటే
అతిగా బరువు పెరగడము, ఈ కారణాలన్నిటి కారణాల వల్ల మల్టీఫ్యాక్టోరియల్ అంటారు. ఇన్ని కారణాల వల్ల వాళ్ళకు డయాబెటీస్ వచ్చినప్పుడు ఆ డయాబెటీస్ చాలామంది డైట్తో మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్గా టైప్ 2 డయాబెటిక్ కానీ టైప్ 1 డయాబెటిక్ కానీ వాళ్ళకు ఫాస్టింగ్లో ఒక 120, 130 వరకు ఉన్నా కూడా ఓకే అనుకుంటాం. అలానే తిన్న తర్వాత 150, 160 వరకు ఓకే అనుకుంటాం. కానీ ప్రెగ్నెన్సీలో వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఫాస్టింగ్లో 90 కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి, తిన్న తర్వాత 220 కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభావం ప్రెగ్నెన్సీ మీదనే కాకుండా ఫీటస్ అంటే బేబీ మీద కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల బేబీ సైజ్ పెరగడము, ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ రావడము, ప్రెగ్నెన్సీ టైంలో సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ పెరగడము, అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా డ్యూరింగ్ లేబర్ అంటే డ్యూరింగ్ బేబీ తీసేటప్పుడు ప్రయత్నాలు కష్టంగా ఉండడము, సి సెక్షన్స్కి ఎక్కువగా వెళ్ళడము, బేబీ సైజ్ అతిగా పెరిగిపోయి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్, ఇలాంటివి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్సే కాకుండా బేబీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ అంటే ఎవరికి ఎక్కువగా వస్తుంది డాక్టర్ గారు? అంటే వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ప్రెగ్నెన్సీలో వచ్చే ఈ డయాబెటీస్కి? ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ వంశపారంగా అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఒక ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఉట్టి జెనెటిక్ ఒకటే కారణమని నేను అన్నాను. మల్టీఫ్యాక్టోరియల్ ఇందాక అన్నట్టు 5 నెలలు దాటిన ప్రెగ్నెన్సీలో వెయిట్ ఎక్కువగా పెరగడము, లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము, కొన్ని కారణాలు 30% మనం కారణాలు చెప్పడం కూడా కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ కారణాలు కలిపి వీటి వల్ల డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో రావడము ఈ మధ్య ఫీమేల్స్ అంటే ఒక 5గురిలో ఒకరికి కామన్గా చూస్తున్నాం. ఓకే. అండ్ ఈ బ్లడ్ షుగర్ చాలా ఎక్కువగా ఉంటే మనకి కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి, బయటికి కనిపించే లక్షణాలు? ఇది కూడా ఒక మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది వాళ్ళు రేపు నాకు షుగర్ లెవెల్స్ వాళ్ళ టెస్ట్గా అంటే మామూలుగా హెల్త్ చెకప్స్ లాగా చేసుకున్నప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా కనిపించినా కూడా వాళ్ళు నాకు ఎటువంటి లక్షణాలు లేవు కదా, సో నాకు డయాబెటీస్ లేదు అని ఒక అపోహలో ఉంటున్నారు. సో డయాబెటీస్ వచ్చినంత మాత్రాన వాళ్ళ షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ కానీ పోస్ట్ పాండరల్ కానీ పెరిగినా కూడా డెఫినెట్గా వాళ్ళకి లక్షణాలు ఉండాలని లేదు. ఒక 10 న్యూ ఆన్సెట్ డయాబెటీస్ తీసుకుంటే 3కి మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ కల్పించిన లక్షణాలన్నీ కూడా క్లాసికల్గా ఇలానే ఉండాలని లేదు. చాలామందికి జెనెటల్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తుంటాయి, కొందరికి బరువు ఉన్నదానికంటే తక్కువగా నెలకు ఒక 2-3 కేజీలు తగ్గడం చూస్తుంటాం. అలానే కొందరికి దప్పిక ఎక్కువ అవ్వడము, కొందరికి మూత్రం శాతం పెరగడము, కొందరు కాలు చేతుల్లో తిమ్మిర్లు రావడము, కొందరికి ఇన్ఫెక్షన్స్ జెనెటల్ ఇన్ఫెక్షన్స్ కానీ మూత్రపు కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి రావడం చూస్తుంటాం. సో ఈ కారణాల వల్లనే ఇలా ఉంటేనే డయాబెటీస్ వస్తుంది అంటే ఈ లక్షణాలు ఉంటేనే డయాబెటీస్ ఉండాలి అని మాత్రం అలా క్లాసికల్గా ఉండే లక్షణాలు మాత్రం ఒక 10లో 3కి మాత్రమే చూస్తున్నాం. ఓకే. అయితే మనం మీరు చెప్పినట్టు ఈ టైప్ 1 డయాబెటీస్ ఏదైతే ఉందో చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది అని అంటున్నారు. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ అంటే పుట్టినప్పటి కాడి నుంచి క్యారీ అవుతూ ఉంటుంది కదా, అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి డాక్టర్ గారు? యూజువల్గా వాళ్ళకు ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ మెయిన్గా ఏంటి అంటే అండి, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకు ఇన్సులిన్ తప్పితే వేరే విధమైన ట్రీట్మెంట్ ప్రస్తుతానికైతే ఎక్కడా లేదు. సో వాళ్ళు ఈ ఫస్ట్ మెయిన్ థింగ్ వాళ్ళ ట్రీట్మెంట్లో ఇన్సులిన్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఇన్సులిన్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇన్సులిన్లో షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అని, లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అని, ఇంటర్మీడియట్ ఇన్సులిన్ అని, అలా టైప్స్ని వాళ్ళ బాడీ వెయిట్ ప్రకారము వాళ్ళ డైట్ ప్యాటర్న్ ప్రకారము విభజించి దాని ప్రకారం మనం ట్రీట్ చేస్తున్నాం. ఈ ట్రీట్మెంట్తో పాటు వాళ్ళు రెగ్యులర్గా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడము, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడము, వాళ్ళ ఏజ్ తగ్గట్టు బరువు పెరుగుతున్నారా లేదా, వాళ్ళ డైటరీ ప్యాటర్న్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడము, వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ దీంట్లో చాలా కోఆపరేట్ చేయడము. అంత చిన్న ఏజ్లో 5, 10, 15 సంవత్సరాల్లో ఇన్సులిన్ అంటే సూది మంది తీసుకోవడం చాలా కష్టం కాబట్టి వాళ్ళని ట్రైన్ చేయడము. మధ్యాహ్నం టైంలో వాళ్ళు స్కూల్లో ఉంటారు, వాళ్ళకు పేరెంట్స్ ఇవ్వడం కష్టం. సో పిల్లల్నే ట్రైన్ చేసి ఇన్సులిన్ తీసుకోవడం కొద్దిగా కష్టమైన విధానం, కానీ ఇలా చేస్తే వాళ్ళ గ్రోత్, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇవన్నీ పెరిగే ఛాన్సెస్, ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గే ఛాన్సెస్, ఎదుగుదల ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ అంటే అదేవిధంగా ఈ బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటే, అధికంగా ఉంటే వచ్చే మెయిన్ ప్రమాదాలు ఏమైనా ఉంటాయా? బ్లడ్ షుగర్ బాడీలో పెరిగినప్పుడు ఇందాక చెప్పినట్టు ఇమ్మీడియట్గా వచ్చే కొన్ని ప్రమాదాలు యాజ్ వెల్ యాజ్ డిలేడ్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే ప్రమాదాలు ఇలా 2గా విభజించవచ్చు. ఇమ్మీడియట్గా వచ్చేవి అంటే వెంటనే మన బాడీలో 400, 500 ఇలా షుగర్ పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఒకటి, ఇంకోటి విష పదార్థాలు కొన్ని కీటోన్ బాడీస్ అని
ఇలా మన బాడీలో బ్లడ్ షుగర్స్ ఎక్కువ అయినప్పుడు మన బాడీ ఎనర్జీ కోసము ఫ్యాట్ని ప్రోటీన్ని బ్రేక్ చేసుకొని కొన్ని కీటోన్ బాడీస్ అనే విష పదార్థాలు జనరేట్ చేస్తుంది. ఇది మన అవయవాలకు మెయిన్గా ప్రాణాపాయంకి అయ్యే ఛాన్సెస్ కూడా వీటి వల్ల ఉంటుంది. దానివల్ల పేషెంట్ కోమాకి వెళ్ళడము, అన్కాన్షియస్ స్టేట్లో రావడము, అండ్ దీనివల్ల బాడీలో యాసిడ్ అనేది బాగా బిల్డప్ అవ్వడము, ఇలాంటి ప్రమాదాలు చూస్తుంటాం. అలానే కొందరికి షుగర్ సంవత్సరాల తరబడి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కనబడట్లేదు అని ఆనందంగా ఉంటారు. కానీ అలాంటిది ఉన్న ఈ తొందరగా వచ్చేదానికంటే లేటుగా వచ్చేది చాలా ప్రమాదం. ఎందుకంటే ఆ ప్రమాదాలు ఎటువంటివి ఉంటాయంటే ఆ షుగర్ని కంట్రోల్ చేసినా కూడా దాన్ని మార్చలేము. అలా నరాలకు లేటుగా వచ్చే కాంప్లికేషన్స్ కొన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 నుంచి 5, కొందరికి 10 సంవత్సరాల్లో కూడా ఫామ్ అవుతుంటాయి. మెల్లమెల్లగా వాళ్ళ కిడ్నీలు కానీ అండ్ నరాలు కానీ, నరాలు అంటే బాడీలో ఒట్టి మెదడే కాదు, మన చేతుల్లో కాళ్ళల్లో సప్లై చేసే నరాలు, మన పేగులకు సప్లై చేసే నరాలు, అండ్ కంటి చూపు, మళ్ళీ రెటినా అనే ఒక అవయవం ఉంటుంది, వీటి మీద కూడా ఎఫెక్ట్ చూస్తాం. ఇవి కామన్గా. ఇవే కాకుండా మనకు స్కిన్ మీద కానీ, స్కిన్ మీద ర్యాషెస్ ఫామ్ అవ్వడం కానీ, స్కిన్ మీద అల్సర్స్ ఫామ్ అవ్వడం కానీ, స్కిన్ డ్రై అయిపోవడం కానీ, దాంతోపాటు మన లివర్ కానీ, కిడ్నీస్ కానీ, అండ్ మన హార్ట్ కానీ, ఇలా అన్ని అవయవాలతో రిలేటెడ్ రిస్క్స్ మనము ఈ షుగర్ అతిగా ఉండడము, సంవత్సరాల తరబడి ఉండడము, వాటి వల్ల కాంప్లికేషన్. అండ్ ఈ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే షుగర్ కంట్రోల్ చేసినా కూడా అవి ఎప్పటికీ మారలేవు. ఒక పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ ఎఫెక్టే అయ్యాయి షుగర్ వల్ల, అది కిడ్నీస్ ఎంత ఎఫెక్ట్ అయ్యాయి అంటే డయాలసిస్ వెళ్ళే స్టేజ్ వరకు వెళ్ళింది. మనం షుగర్ కంట్రోల్ చేసినా మళ్ళీ నార్మల్గా ఆ కిడ్నీస్ చేయడము, డయాలసిస్ నుంచి బయటపడేయడం మాత్రం జరగదు. సో షుగర్ రోజువారీగా కంట్రోల్ చేసుకోవడము, దానివల్ల ఈ క్రానిక్ కాంప్లికేషన్స్ అంటే లేట్గా వచ్చే కాంప్లికేషన్స్ని రాకుండా చూసుకోవడము, వచ్చింది ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ బ్లడ్ షుగర్ స్థాయిలు మారడానికి అంటే మెయిన్ రీజన్ ఏదైనా ఉంటుంది డాక్టర్ గారు? బ్లడ్ షుగర్స్ అనేవి ఈ ఒక రోజు, 2 రోజులో, 3 రోజులో కంట్రోల్ చేసుకోవడము చాలామంది చూస్తారు. నేను డయాబెటీస్ స్టార్ట్ అయింది, సో ఇమ్మీడియట్గా నేను డైట్ మార్చేస్తాను, లైఫ్ స్టైల్ మార్చేస్తాను, సో దీనివల్ల నా షుగర్స్ కంట్రోల్ అయిపోతాయని అతిగా వెంటనే స్టార్ట్ చేసేస్తారు. ఒక 2-3 రోజులు చేసి దానివల్ల వాళ్ళు విరక్తి చెంది మళ్ళీ దాన్ని ఆపేయడం చేస్తుంటారు. సో బ్లడ్ షుగర్స్ అనేది ఎప్పుడు కంట్రోల్ చేయాలన్నా ఒక ప్రోగ్రామ్డ్ వేలో కంట్రోల్ చేయాలి. అన్ని పద్ధతుల్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రాపర్గా చేసుకోవాలి. అంటే నిద్ర రోజు 7 గంటలు ఉండడము, స్ట్రెస్ తగ్గించుకోవడము, స్ట్రెస్ బస్టర్స్ లాంటి లైఫ్ స్టైల్లో అమర్చుకోవడము, వాళ్ళ అంటే వాళ్ళ ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా, జిమ్, ఎనీథింగ్ ఏదైనా కానీ రోజుకు 1 గంట, వారానికి 6 రోజులు చేయడము. ఇలా దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైల్ డైట్ మెయింటెనెన్స్ చేయడం. డైట్లో కూడా ఎలా అంటే చాలామంది నాకు షుగర్ పెరిగిపోయింది కదా, డైట్ ఆపేస్తే సరిపోతుంది, నేను తినడం ఆపేస్తే సరిపోతుంది, దానివల్ల షుగర్ కంట్రోల్ అయిపోతుంది అనుకుంటారు. అది దానికంటే పెద్ద అపోహ ఇంకోటి ఉండదు. సో దీంట్లో డైట్లో కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నేను షుగర్ తినడం ఆపేస్తాను, స్వీట్స్ తినడం ఆపేస్తాను, దానివల్ల కంట్రోల్ అయిపోతుంది అనుకుంటారు. కానీ షుగర్ తినడం ఆపేస్తే ఒక్కటి మాత్రమే కంట్రోల్ కాదు, డైట్లో చాలా ఇంపార్టెంట్. అంటే టైంకి తినకపోవడము, తిన్న తర్వాత వెంటనే పడుకోవడము, మీల్ స్కిప్ చేయడము, ఆర్ పని అయిపోయిన తర్వాత తినడం, ఆకలి అయిన తర్వాత తినడం, ఇలాంటి పద్ధతులు చాలామంది మెయింటైన్ చేస్తారు. సో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ మన షుగర్స్ కంట్రోల్ చేయడానికి. ఒక్కరోజు చేస్తే సరిపోదు, రోజువారీగా అలా ఒక పద్ధతి విధంగా చేస్తే దానివల్ల మన మెడిసిన్స్ పెరగకపోవడము, అలానే కాంప్లికేషన్స్ రాకపోవడము, షుగర్స్ ఎప్పటికీ కంట్రోల్ ఉండి ఫస్ట్ షుగర్ వచ్చినప్పుడు ఎలా ఉంటామో అలానే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే దానివల్ల ఎటువంటి రిస్క్ లైఫ్లో ఉండకుండా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ స్ట్రెస్ అనేది కూడా చాలా ఎక్కువగా అందరిలో వినిపిస్తున్న మాట, అందరిలో చూస్తున్నాం కూడా మనం. ఈ స్ట్రెస్ బ్లడ్ షుగర్ స్థాయిలను ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది? స్ట్రెస్ అనేది మళ్ళీ 2 విధాలుగా ఉంటుంది మీరు అన్నట్టు. ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. ఫిజికల్గా అంటే యాక్టివిటీ బాగా పెరిగి మన లైఫ్ స్టైల్లో మనం చేసే 8 గంటల వరకు 10 గంటలు పెరగడము, 10-12 గంటలు చేయడం. ఫిజికల్ స్ట్రెస్ పెరిగితే దానివల్ల షుగర్స్ కొద్దిగా కంట్రోల్ అవుతాయేమో, కానీ ఈ ఫిజికల్ స్ట్రెస్తో పాటు మెంటల్ స్ట్రెస్ ఎప్పుడైతే అటాచ్ అవుతుందో మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అని కొన్ని ఉంటాయి. కార్టిసోల్ అనేది ఒకటి, వన్ ఆఫ్ ద మెయిన్ హార్మోన్ అండి. ఈ హార్మోను ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందో దానికి క్వైట్ ఆపోజిట్గా పనిచేస్తుంది. దానివల్ల మన బాడీలో షుగర్స్ అతిగా పెరిగిపోతాయి. ఇన్సులిన్ ఎంత పనిచేసినా కార్టిసోల్ ఎక్కువ ఉంటే షుగర్స్ పెరిగిపోతాయి. మనం స్టిరాయిడ్స్ అంటూ ఉంటాం కదండి, ఈ స్టిరాయిడ్స్ అనేవి మన బాడీలో నేచురల్గా కూడా ఉత్పత్తి అవుతుంటాయి. ఎప్పుడైతే మన స్ట్రెస్ పెరుగుతుందో ఈ బాడీలో ఉత్పత్తి అయ్యే స్టిరాయిడ్స్ ఎక్కువ అయిపోయి దానివల్ల షుగర్స్ ఎక్కువ అయిపోయి ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ రావడము, అలానే డయాబెటీస్ మందులు వాడుతూ అన్నీ చేస్తూ కూడా షుగర్స్ ఎక్కువ ఉండడము ఇప్పుడున్న సొసైటీలో క్వైట్ కామన్, వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్గా చూస్తుంటామండి.
ఈ కార్టిసాల్ అంటే ఏంటి డాక్టర్ గారు? కార్టిసాల్ అనేది ఇప్పుడు ప్యాంక్రియాస్ అనేది ఎలా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుందో ఒక హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ ఎలా ఉత్పత్తి చేస్తుందో, కిడ్నీ పైన ఒక అవయవం ఉంటుందండి, ఎడ్రినల్ గ్లాండ్ అంటారు, సుప్రారీనల్ గ్లాండ్. ఈ గ్లాండ్ మన బాడీలో ఒక స్ట్రెస్ హార్మోన్, అంటే స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనము తిన్న ఫుడ్లో ఉన్న షుగర్ని ఎలా ఎనర్జీగా బ్రేక్ డౌన్ చేస్తామో మన ఇన్సులిన్, ఈ బాడీలో స్టోర్ అయిన షుగర్ని రిలీజ్ చేయడానికి బ్రేక్ డౌన్ చేసే షుగర్ని గ్లూకోగాన్ అంటారు, గ్లైకోజన్ అంటారు. ఈ గ్లైకోజన్ని గ్లూకోజ్గా బ్రేక్ చేసే పదార్థమే కార్టిసోల్. ఈ కార్టిసోల్ ఉన్నదానికంటే ఎక్కువ అవుతే మన బాడీలో షుగర్ కూడా పెరిగిపోతుంది, బీపీ పెరుగుతుంది, వేరే ఇతర చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఏదైనా కూడా హార్మోన్స్ ఉండడం మంచిదే, కానీ తక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఉన్నా కానీ ఉన్నదానికంటే ప్రాబ్లమ్స్ ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అయితే డయాబెటీస్కి సంబంధించి ఈ లాంగ్ లాస్టింగ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? డయాబెటిక్ ఇందాక చెప్పినట్టు ఇమీడియట్గా వచ్చే కాంప్లికేషన్స్, షుగర్ పెరిగితే ప్రాణానికి ఎలా ప్రమాదమో, అలానే లాంగ్ లాస్టింగ్ కాంప్లికేషన్స్ అంటే మైక్రో అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటారు. అంటే మన రక్తనాళాలు ఉంటాయి కదా, చిన్న రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు. ఈ రక్తనాళాలని ఎఫెక్ట్ చేసి రక్తనాళాలు ఉత్పత్తి చేసే అవయవాలు అంటే హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, మన కన్ను కానీ, కంటిలో రెటినా కానీ, అలానే మన నరాలు కానీ, పెరిఫెరల్ నర్వ్స్ అంటారు. ఈ నరాలు ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడము, స్లోగా ఎఫెక్ట్ అవ్వడం, అంటే ఒక పర్సంటేజ్ విధానంగా. ఇప్పుడు సపోజ్ షుగర్స్ రోజువారీగా 300 ఉన్నాయండి, 5 సంవత్సరాల్లో ఈ అవయవాలన్నీ పాడవడం జరుగుతుంది. అలానే రోజువారీగా 150 ఉంది, 100 ఉండాల్సింది, ఒక 10-15 సంవత్సరాల్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో షుగర్ ఎంత ఎక్కువ ఉన్న దాన్ని బట్టి ఎంత త్వరగా ఈ కాంప్లికేషన్స్ ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, మనం షుగర్ కంట్రోల్ చేసినా కూడా ఎప్పటికీ అవి తగ్గవు, అవి పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గడం జరగదు. సో మొదలు కాకుండా చూసుకోవడము, ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవడము, అండ్ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా దాన్ని వర్సన్ కాకుండా చూసుకోవడము, మనము షుగర్స్ కంట్రోల్ చేయడం ద్వారా దాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, అంటే ఈ షుగర్ అనేది ఎంత స్థాయిలో ఉండాలి? ఒక బాడీకి ఎంత నీడ్ ఉంటుంది ఈ షుగర్ లెవెల్ అనేది? షుగర్ అనేది మనకు రోజువారీగా పనిచేసే మన అవయవాలు పనిచేయడానికి, మనం ఎనర్జీ సహకరించడానికి అవసరమయ్యే అంత షుగర్ మాత్రమే తీసుకోవాలి. అది బాడీ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది, ఏజ్ మీద డిపెండ్ అవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ మీద డిపెండ్ అవుతుంది, మన స్ట్రెస్ లెవెల్స్ మీద డిపెండ్ అవుతుంది. ADA అంటే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారము మనము 8 నుంచి 10 గంటలు, 10 నుంచి 12 గంటలు ఏమి తినకుండా ఉన్నప్పుడు మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అంటాం. ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ 100 నుంచి 70 నుంచి 100 వరకు ఉండాలి. 100 నుంచి 166 వరకు ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి అంటే, ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు నేను నాన్ డయాబెటిక్, ఒక పర్సన్ ప్రీ డయాబెటిక్ ఉన్నారు, ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే లక్షణాల పరంగా ఇద్దరికీ ఏమీ ప్రాబ్లం ఇప్పుడు ఉండదు. కానీ ఇన్ ఫ్యూచర్ ఒక 2 సంవత్సరాలు, 2-3 సంవత్సరాల్లో తీసుకుంటే 10% ఎక్కువగా ప్రీ డయాబెటీస్ వచ్చే వాళ్ళకు ఉంటుంది. సో ఫాస్టింగ్లో అంటే ఒక 10 నుంచి 10 గంటలు ఏమి తినకుండా ఉన్నప్పుడు 100 నుంచి 166 వరకు ఉంటే వీళ్ళని ప్రీ డయాబెటిక్గా పరిగణిస్తాం. అలానే 166 పైన ఉంటే వాళ్ళని డయాబెటీస్ అంటాం. అలానే తిన్న తర్వాత ఒక 75 గ్రాముల గ్లూకోజ్ తీసుకొని వాళ్లకు ఒక 2 గంటలు, గంటన్నర నుంచి 2 గంటల మధ్యలో వాళ్ళ షుగర్ చెక్ చేసినప్పుడు వాళ్లకు 140 పైన ఉంటే 140 లోపల ఉంటే వాళ్ళని నాన్ డయాబెటిక్గా అంటాం. అలానే 140 నుంచి 199 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటీస్గా పరిగణిస్తాం. 200 పైన ఉంటే వాళ్ళని డయాబెటిక్ అంటాం. ఇది రోజువారీగా చెక్ చేసుకునే షుగర్స్. అలానే 3 నెలల యావరేజ్ షుగర్ లెవెల్ అని ఒకటి ఉంటుంది, దాన్నే గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ HbA1c అంటారు. ఈ HbA1c అనేది ఈ లాస్ట్ 3 నెలల్లో షుగర్ యావరేజ్ని క్యాల్కులేట్ చేస్తాం. ఇది ఒక సింపుల్ రక్త పరీక్ష. ఈ రక్త పరీక్ష ఎప్పుడైనా చేయొచ్చు, ర్యాండమ్ బ్లడ్ అంటే ఎనీ టైం, తినకముందు కానీ తిన్న తర్వాత కానీ ఎప్పుడైనా ఈ HbA1c చేయొచ్చు. ఈ HbA1c 5.7 లోపల ఉన్న వాళ్ళని నాన్ డయాబెటిక్గా పరిగణిస్తాం. 5.7 నుంచి 6.4 ఉంటే వీళ్ళని ప్రీ డయాబెటిక్గా అంటాం. అలానే 6.5 కానీ దానికంటే ఎక్కువ ఉంటే డయాబెటిక్గా అంటాం. ఓకే, అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ అవ్వాలంటే మెయిన్గా పాటించే ఒకటి నో షుగర్స్. ఇప్పుడు బాడీకి మినిమం షుగర్ అవసరం అని చెప్తున్నారు. అంటే ఈ నో షుగర్ కాన్సెప్ట్ ఏంటి? ఇది మంచిదేనా అసలు పాటించడం అనేది? ఇప్పుడు మనము తినే ఫుడ్లో ఎనర్జీ అని క్యాల్కులేట్ చేస్తాం. ఎనర్జీ అనేది 2 రకాలుగా ఉంటుంది, మేజర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, మైనర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండి. మేజర్ అంటే మన ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ని, వీటిని మేజర్ అంటాం. అలానే మైనర్ అంటే మినరల్స్
యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, వీటిని మైనర్ అంటాం. ఈ మేజర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో ఫస్ట్ కార్బోహైడ్రేట్ అనేది మనకు రోజువారీగా పని చేసుకోవడానికి, మన అవయవాలు పనిచేయడానికి, మనం ఆలోచించడానికి, మనము తిన్నది అరగడానికి, వీటికి హెల్ప్ చేసే ఎనర్జీ కావడానికి యూజ్ చేసే పదార్థమే కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ ఎప్పుడైనా ఎనర్జీకి యూటిలైజ్ అయితే మన బాడీకి ఎటువంటి ప్రమాదం జరగదు. సో చాలామంది వెయిట్ లాస్కి ఇనిషియల్గా కార్బోహైడ్రేట్ ఆపేయడం చేస్తుంటారు. కానీ దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటి అంటే, కార్బోహైడ్రేట్ తీసుకోకపోతే మన బాడీలో నిల్వుంచిన ఎనర్జీ సోర్సెస్, ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ బ్రేక్ డౌన్ అవ్వడం జరుగుతుంది. ఫ్యాట్ బ్రేక్ డౌన్ అయినా ప్రాబ్లం లేదు, కానీ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయితే మనకు మన బాడీలో ఉన్న మజిల్ మాస్ పోతుంది, అంటే బరువు తగ్గడం జరుగుతుంది. కానీ వాళ్ళ బాడీలో చూడ్డానికి డిస్ప్రపోర్షనేట్ వెయిట్ లాస్ అంటారు. అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వెయిట్ లాస్ కంటే ఎక్కువ అయ్యి వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువగా కనిపించడం, అంటే ఒక పేషెంట్ లాగా కనిపించడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ అంటే బలశక్తి తగ్గిపోవడము, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. సో కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు వెయిట్ లాస్ కోసం కార్బోహైడ్రేట్స్ ఆపడం అన్నది అస్సలు మంచి సొల్యూషన్ కాదు. కానీ తీసుకునే కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే స్లోగా అరిగే కార్బోహైడ్రేట్స్, ఇమ్మీడియట్గా బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ జనరేట్ అయ్యే కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా స్లోగా అబ్జర్వ్ అయ్యే కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము, అండ్ తీసుకున్నది కూడా ఆ రోజు ఎంత ఎనర్జీ అవసరమో అంత మాత్రమే తీసుకోవడము, ఎటువంటి కార్బోహైడ్రేట్స్ స్టోర్డ్ కాకుండా తీసుకోవడం. అంటే మన తినే ఫుడ్లో యూజువల్గా కార్బోహైడ్రేట్స్ బ్యాలెన్స్డ్ డైట్లో 55% తీసుకోమంటాం. కానీ ఇలా వెయిట్ లాస్ కావాలంటే 30-40%, దాంట్లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము, మిగతా 10-15% ప్రోటీన్స్, ఫ్యాట్ని పెంచడము, వీటి వల్ల వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్ మెయిన్గా డైట్ అనే కాకుండా యాక్టివిటీ పెంచి ఎనర్జీ క్యాలరీ డెఫిషియెంట్ మెయింటైన్ చేస్తే వాటి వల్ల వెయిట్ లాస్ అవ్వడం చేస్తాం. సో డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ అనేది ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఎఫెక్ట్ అంటే గుండెకి కానీ రక్తనాళాలకు కానీ కిడ్నీలకు కానీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు. అంటే ఏ విధంగా, అంటే ప్రత్యేకంగా గుండెకు రక్తనాళాలకు ఎంతవరకు ప్రభావితం చేస్తుంది ఇది? ఇది ఇందాక చెప్పినట్టు షుగర్ లెవెల్ బట్టి ఉంటుందండి. కొందరికి 3 months యావరేజ్, ఇందాక చెప్పినట్టు HbA1c అనే పరీక్ష చేస్తాం కదా, ఈ HbA1c అనే పరీక్ష 3 నెలల యావరేజ్గా పరిగణిస్తాం. సో ఇది యూజువల్గా 6.57 వరకు కూడా ఓకే అంటామండి లెవెల్స్. అంటే దీనివల్ల ఏజ్ గ్రో అవుతున్న కొద్దిగా ఎటువంటి ప్రమాదాలు సహకరించవు. బట్ ఈ HbA1c ఎప్పుడైతే 7.5 పైన పెరగడం జరుగుతుందో వాళ్లకు 10-15 సంవత్సరాల్లో కంటి చూపు మీద, రెటినా మీద, అలానే నరాల్లో రెండు రకాల స్పర్శలు ఉంటాయి. ఒకటి సెన్సరీ అంటారు, ఇంకోటి మోటార్ అంటారు. సెన్సరీ అనేది ఒకవేళ దాని మీద ఎఫెక్ట్ చూపిస్తే మనకు కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. కొందరికి తిమ్మిరి అంటాం, మొద్దుబారడం అంటాం, షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది అంటారు, కొందరు సూదులతో గుచ్చుతుంది అంటారు. సో ఇలాంటి ప్రమాదాలు. అలానే మెల్లమెల్లగా నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు పవర్, అంటే మనము బరువు లేపడానికి కష్టంగా ఉండడం, చెప్పులు వేసుకున్నా కూడా స్లిప్ అయిపోవడము, అండ్ మనం నడక మీద కూడా ఎఫెక్ట్ చూపించడము, ఇలా నరాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అలానే మన మెదడులో ఉన్న నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల పక్షవాతం రావడము, అండ్ ఈ నరాలు ఎఫెక్ట్ అయ్యి మనం మతిమరుపు చేకూర్చడము, ఎర్లీగా ఏజ్ రిలేటెడ్ డిమెన్షియా ఎర్లీగా రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. గుండె మీద మెయిన్గా ఎఫెక్ట్ షుగర్స్ పెరగడం వల్ల కొలెస్ట్రాల్లో ట్రైగ్లిసరైడ్స్ అనే పదార్థం పెరిగిపోతుంది, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అనే పదార్థం పెరిగిపోతుంది. ఈ 2 పదార్థాలు మన రక్తనాళాల్లో జమకూడి రక్తనాళాలు సరఫరా చేసే గుండె మెయిన్గా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంటాయి. ఇలానే కిడ్నీలో ఈ షుగర్ ఎక్కువ అవడం వల్ల కిడ్నీలో ప్రోటీన్ అనేది మెల్లమెల్లగా కిడ్నీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఈ ప్రోటీన్ అనేది కిడ్నీ మీద లోడ్ చేకూర్చి దానివల్ల కిడ్నీలో ఉన్న విష పదార్థాలను తీయకపోవడం జరుగుతుంది. దానివల్ల బాడీలో క్రియాటిన్ కానీ యూరియా కానీ ఇలాంటి విష పదార్థాలు పెరిగిపోయి మెల్లమెల్లగా అవయవాలన్నీ ఎఫెక్ట్ అవ్వడము, అలానే కిడ్నీ పనితనం తగ్గడము, ఈవెన్చువల్లీ అంటే ఒక 10-15 సంవత్సరాల్లో పేషెంట్ డయాలసిస్కి వెళ్ళిపోవడము జరుగుతుంది. రైట్. అండ్ ఈ డయాబెటీస్ అలాగే మూత్రపిండాల వ్యాధికి కూడా దారితీసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? డయాబెటీస్ షుగర్స్ ఎక్కువ అయినప్పుడు యూజువల్గా మూత్రం ద్వారా షుగర్ బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మన బాడీలో రక్తంలో ఎప్పుడైతే 180 పైన షుగర్ పెరుగుతుందో అది కిడ్నీస్ ఏం చేస్తాయంటే అతిగా ఉన్న షుగర్ని మూత్రం ద్వారా బయటికి నెట్టేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ షుగర్ బయటికి వస్తున్నప్పుడు మూత్రంలో అన్ని చెడు పదార్థాలు ఉండడము, అక్కడ బ్యాక్టీరియా కామన్గా కొన్ని గ్రో అవ్వడం చూస్తుంటాం. సో ఎప్పుడైతే షుగర్ బయటికి వస్తుందో బ్యాక్టీరియాకి ఇది ఒక తిండి పదార్థం లాగా చేకూర్చి దానివల్ల బ్యాక్టీరియా బాగా పెరిగిపోయి మూత్రపు ఇన్ఫెక్షన్స్ జరగడం జరుగుతుంది.
ఈ మూత్రం ఇన్ఫెక్షన్ని మనం పట్టించుకోకపోవడం పోవడం దానివల్ల షుగర్స్ కూడా పెరగడము, ఈ 2 కారణాల వల్ల మెల్లమెల్లగా మూత్రం ఇన్ఫెక్షన్, యూరినరీ బ్లాడర్ దాని ద్వారా కిడ్నీస్కి సోకడము, కిడ్నీ ఇన్ఫెక్ట్ అవ్వడము, మెల్లమెల్లగా క్రియాటిన్ పెరగడము, కిడ్నీస్ ప్రాబ్లం ఎంత పెరుగుతుందంటే అది మళ్ళీ రివర్స్ కాకపోవడం, అంటే మళ్ళీ నార్మల్ కాకపోవడము, దీనివల్ల ఈ పేషెంట్ డయాలసిస్కి వెళ్ళడం కూడా చూస్తుంటాం. ఓకే. అండ్ అంటే ఈ డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటి డాక్టర్ గారు? అంటే ఇది రోజువారీ జీవితాన్ని ఎంతవరకు ఎలా ప్రభావితం చేస్తుంది? సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డయాబెటిక్ న్యూరోపతి అనేది నరాలకు సంబంధించిన షుగర్ ఎక్కువ అయిపోవడం వల్ల నరాలు చచ్చిపడిపోవడాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. నరాల 2 రకాల నరాలు ఉంటాయి, ఒకటి సెన్సరీ, ఇంకోటి మోటార్. సెన్సరీ అనే నరాలు ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది డయాబెటిస్ షుగర్గా ఎక్కువ ఉన్నప్పుడు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా సెన్సరీ నర్వ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఈ సెన్సరీ నర్వ్స్ వల్ల ఇన్వాల్వ్ అవడం వల్ల పేషెంట్ ఇనిషియల్గా అంటే మొదటగా తనకు కనిపించే లక్షణాలు తిమ్మిరి, మొద్దుబారడం, తిమ్మిరి యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు మెల్లమెల్లగా చీమలు పాకుతున్నట్టు అనిపించడం అంటూ ఉంటారు. దాని ద్వారా మెల్లమెల్లగా సూదులు కుచ్చుతున్నట్టు, మంట మండుతున్నట్టు అంటారు. అప్పుడు కూడా పట్టించుకోకపోతే మెల్లమెల్లగా నరాలు మొద్దుబారిపోతాయి. దానివల్ల మనము ముళ్ళు మీద కాలు పెట్టినా లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినా మనము దాన్ని గ్రహించకపోవడం, మంట మీద కాలు పెట్టినా కూడా గ్రహించకపోవడం, దానివల్ల మనకు పుండ్లు రావడము, ఆ పుండ్లు తగ్గకపోవడము, దీనివల్ల మెల్లమెల్లగా అది వ్యాపించడము, ఇలాంటి ప్రమాదం జరుగుతుంది. ఇలా మెల్లమెల్లగా ఈ సెన్సరీ నర్వ్స్ ఇన్వాల్వ్ అయ్యి దాని తర్వాత కూడా షుగర్ కంట్రోల్ చేయకపోతే మోటార్ అనే సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. దీనివల్ల మనము మన బలశక్తి తగ్గడం, అంటే మన చేతుల ద్వారా బరువు లేకపోవడము, మన బరువుని కాలు ద్వారా మనం నడవలేకపోవడము, అండ్ చెప్పులు వేసుకున్న జారిపోవడము, మనము రాత సరిగ్గా రాకపోవడము, మనం ఏదైనా పెన్ పట్టుకున్నా కూడా దాని గ్రిప్ పవర్ తగ్గడము, ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ మెల్లమెల్లగా అది అంటే ఈ చేతులు కాళ్ళ నుంచి మన బాడీకి కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మనం కూర్చోలేకపోవడము, బెడ్ రిడన్ అవ్వడము, ఇలాంటి పొజిషన్స్ కూడా కొందరు పేషెంట్స్కి చూసాం. ఓకే. అండ్ ఈ డయాబెటీస్ ఇంతకుముందు మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు కళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుందంటారు. అంటే ఎలా ప్రభావితం చేస్తుంది? అంటే అంటే దృష్టి సమస్యల్ని ఎలా కలిగిస్తుంది అసలు? కంటిలో చాలా అవయవాలు ఉంటాయండి. మెయిన్గా రెటినా అంటారు, కార్నియా అంటారు, యాజ్ వెల్ యాజ్ రెటినా దగ్గర ఒక నర్వ్ ఉంటుంది, ఆప్టిక్ నర్వ్ అంటారు. ఇలా అన్నిటి మీద డయాబెటిక్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేనప్పుడు ప్రభావితం చేస్తుంది. ఒక పొర ఫామ్ అవుతుంది, 50, 60, 70 సంవత్సరాలు ఫామ్ అయిన తర్వాత అందరికీ ఒక సాధారణమైన ఒక పొర ఫామ్ అయి దాన్ని కంటి చూపును తగ్గిస్తుంది. షుగర్ ఎక్కువైనప్పుడు ఈ పొర ఎక్కువైపోయి దానివల్ల కంటి చూపుని తగ్గించడం చూస్తుంటాం. దీన్నే క్యాటరాక్ట్ అంటారు. ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్ ఇమ్మెచ్యూర్గా అంటే ఎర్లీగా రావడం చూడడము డయాబెటీస్లో షుగర్ కంట్రోల్ లేనప్పుడు చూస్తుంటాం. అలానే డయాబెటీస్లో ఆప్టిక్ అనే ఒక నర్వ్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల మనకు డిమ్నెస్ అంటే డిమ్గా కనిపించడము, చూసేటప్పుడు మనకు కొద్దిగా డబుల్గా కనిపించడము, ఇలాంటివి చూస్తుంటాం. అండ్ రెటినా ఎఫెక్ట్ అయ్యి మెల్లమెల్లగా పేషెంట్ అయ్యి రెడ్గా అవ్వడము, దాని ద్వారా పేషెంట్ చూపు మందగించడము, ఇలాంటివి చూస్తుంటాం. కానీ దీనివల్ల ఏంటంటే కొన్ని వ్యాధులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు డయాబెటీస్ వల్ల ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ అయింది, రెటినా ఎఫెక్ట్ అయింది, దాన్ని ఎప్పటికీ ఎటువంటి ట్రీట్మెంట్ దానికి అది సివియర్గా అయినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఉండదు. అండ్ అదేవిధంగా డాక్టర్, ఈ డయాబెటిక్ ఫుడ్ సమస్యలు ఏమిటి అసలు? వీటిని ఎలా మనం అరికట్టచ్చు, ఎలా నివారించవచ్చు అసలు? యూజువల్గా డయాబెటిక్ ఫుడ్ అనేది కామన్ వన్ ఆఫ్ ద ఒక 5-10 సంవత్సరాలు షుగర్ కంట్రోల్ లేని వాళ్ళల్లో చాలా మందిలో చూస్తుంటాం. ఇందాక చెప్తున్నట్టు డయాబెటిక్ ఫుడ్ అనేది 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి నరాలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, షుగర్ ఎత్తిగా ఉండడము, దానివల్ల నరాలు ఇన్వాల్వ్ అవ్వడము, అలానే రక్తనాళాల్లో కొవ్వు జమ అవ్వడం, అంటే మన కాళ్ళకు కూడా రక్తనాళాలు సరఫరా ఉంటుంది, దానివల్ల కొవ్వు జమ అయ్యి రక్తనాళం వల్ల సర్క్యులేషన్ తగ్గి దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం ఎర్లీగా, అండ్ స్పర్శ లేకపోవడం వల్ల పుండ్లు రావడం, ఆ పుండ్లు గ్రహించకపోవడము, ఈ ఇన్ఫెక్షన్ మెల్లమెల్లగా రక్త సరఫరా తగ్గడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ మెల్లమెల్లగా సోకడం, దానివల్ల కొందరికి టో యాంపుటేషన్స్ అంటే కాళ్ళల్లో ఉన్న ఫింగర్స్ యాంపుటేట్ చేయడము, అండ్ మెల్లమెల్లగా అది సోకి దానివల్ల కొందరికి లింబ్ యాంపుటేషన్ చేయడం కూడా చూస్తూ ఉంటాం. అండ్ కాళ్ళల్లో రక్త సరఫరా తగ్గడం వల్ల పుండ్లు మెల్లమెల్లగా పెరిగి లోపలున్న కొవ్వు ఇన్ఫెక్ట్ అవ్వడము, సెల్యులైటిస్ అంటారు, దాని ద్వారా బోన్ కూడా ఇన్ఫెక్ట్ అవ్వడం, ఆస్టియోమైలైటిస్, ఇలాంటి కండిషన్స్ డయాబెటిక్ ఫుడ్లో సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఓకే. అండ్ ఈ టైప్ 2 డయాబెటీస్కి వచ్చేస్తే, ఇంతకుముందు మనం టైప్ 1 కోసం మాట్లాడుకున్నాం, దీనికి అసలు మెయిన్ రీజన్స్ ఏముంటాయి ఇది రావడానికి? యూజువల్గా ఒక 30-40 సంవత్సరాలు దాటిన తర్వాత వారసత్వం ద్వారా మెయిన్గా జెనెటిక్ కాజ్ అంటే పేరెంట్స్లో ఎవరికో ఒకరికి ఉంటే 70% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఇద్దరు పేరెంట్స్కి, మదర్కి ఫాదర్కి ఇద్దరికి ఉంటే 90% డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ కారణమే కాకుండా
ఈ మధ్య న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల స్ట్రెస్ ఎక్కువ పెరిగి వాళ్ళ ఆఫీస్ వర్క్ దీనివల్ల స్ట్రెస్ బాగా పెరిగి అండ్ లైఫ్ స్టైల్ మెయిన్గా మన వెస్టర్న్ డైట్ అంటే ఎక్కువగా జంక్ బేకరీ మైదా రిలేటెడ్ ఫుడ్స్ ఆయిలీ రిచ్ ఫుడ్స్ అన్టైమ్లీ ఫుడ్ అంటే లేట్గా తినడము తిన్న వెంటనే పడుకోవడము మన పని తర్వాత తినడము ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడము మనం మెల్లమెల్లగా మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఎక్కువ అవ్వడం మెయిన్గా ఫ్యాట్ పొట్టలో పెరగడం సెంట్రల్ ఒబేసిటీ అంటారు వీటి వల్ల దాంతోపాటు మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం మన లైఫ్ స్టైల్ వల్లనూ ఇతరేతర కారణాల వల్ల అసలు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇవన్నీ ఇండివిజువల్గా కానీ అంటే ఒక విధంగా కానీ అన్నీ కలిపి కానీ యూజువల్గా మన బాడీలో ఉన్న ఇన్సులిన్ ఉత్పత్తి బాగానే ఉండడము కానీ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ ఈ కారణాలన్నిటి వల్ల చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా. ఓకే, అయితే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం ఆల్రెడీ వంశపారంపర్యంగా అనేది ఏ డయాబెటీస్ అయినా టైప్ 1 టైప్ 2 ప్రెగ్నెన్సీలో వచ్చేదైనా కావచ్చు. అంటే ఈ వంశపారంపర్యంగా అనేది వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి డాక్టర్ గారు? ఒక 10-15 సంవత్సరాల కింద యూజువల్గా డయాబెటీస్ వస్తే ఏజ్లో అంటే ఒక 30-40 సంవత్సరాల వాళ్ళ వల్ల వస్తే అది ఒక 10 మందిలో 9 మందికి వంశపారంపర్యంగా అంటే జెనెటిక్ కాజ్ వల్లనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే. కానీ లాస్ట్ 10 ఇయర్స్లో స్ట్రెస్ వల్లనో ఇతరితర కారణాలు డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్లనో వెయిట్ అతిగా పెరగడము మెయిన్గా పొట్ట పెరగడము ఈ అన్ని కారణాల వల్ల జెనెటిక్ కాజ్ కంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ డయాబెటీస్ కామన్గా పెరిగిపోయింది. ఇప్పుడు 10 మందిలో ఒక 6-7 లైఫ్ స్టైల్ రిలేటెడ్ డయాబెటీసే కామన్గా చూస్తుంటాం. ఓకే, అయితే ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ అన్నారు కాబట్టి అంటే ఎలాంటి కారణాల చేత లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ వల్ల ఈ డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది? లైఫ్ స్టైల్ అంటే ఒక 5 రకాలుగా విభజించుకోవచ్చు మనం చెప్తే. ఇందాక అన్నట్టు యాక్టివిటీ, డైట్, స్లీప్, స్ట్రెస్, వెయిట్ అంటే జనరలైజ్డ్ మొత్తం బాడీ వెయిట్ కాదు కానీ పొట్టలో డిపాజిట్ అయ్యే మెయిన్ సెంట్రల్ ఫ్యాట్ ఈ ఒబేసిటీ వల్ల లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి కూడా సరిగ్గా పనిచేయకపోవడము ఇది కామన్గా చూస్తాం. ఇంకో కారణం నిద్ర సరిగ్గా లేకపోవడం. కొందరు చెప్తుంటాను నేను రోజుకి 12 గంటలు పడుకుంటాను కానీ ఆ 12 గంటల్లో ఎంత క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉంది కంటిన్యూస్గా పడుకున్నారా డివైడ్గా పడుకున్నారా అన్నది ఇంపార్టెంట్. సాధారణంగా చెప్పాలంటే 7 గంటలు కంటిన్యూస్గా డీప్ స్లీప్లో ఉంటే మన ఎనర్జీ కన్జర్వ్ అయ్యి మన స్ట్రెస్ హార్మోన్స్ తగ్గి దానివల్ల షుగర్ లేట్గా రావడము డయాబెటీస్ లేట్గా రావడము ఇది చాలా స్టడీస్లో ఆల్రెడీ ప్రూవెన్ అయింది. దీంతోపాటు మన లైఫ్ స్టైల్ ఈ మధ్య చాలామంది వెస్టర్న్ డైట్ ఫాలో చేయడము దానివల్ల మన క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ గ్లూకోజ్ కంటెంట్ పెరగడము దాంతోపాటు తిన్న వెంటనే పడుకోవడము దానివల్ల అరుగుదల తగ్గడము అండ్ నిద్ర సరిగ్గా లేక డైట్ సరిగ్గా మెయింటైన్ చేయక స్ట్రెస్ ఎక్కువ అయిపోయి వెయిట్ మేనేజ్ చేయకపోవడం వల్ల ఈ కారణాలన్నీ కలిపి యూజువల్గా డయాబెటీస్ ఇప్పుడు 30-40 సంవత్సరాల్లో వచ్చే డయాబెటీస్ కూడా ఇప్పుడు 30 సంవత్సరాల్లో చూస్తున్నాం. కాల్ ఉన్నారు డాక్టర్ గారు మాట్లాడదాం. హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? మా పేరు లక్ష్మణ్ మేడం, జగిత్యాల. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి లక్ష్మణ్ గారు. సార్ మా మేడం గారికి 40 అదే HbA వరకు టెస్ట్ చేయించాను సార్ ఒక 10 days బ్యాక్. 5.8 వచ్చింది సార్ జస్ట్ సార్ 3/20 అది నార్మల్. తనకి ఇంతకు ముందు డయాబెటీస్ ఉందా అండి? లేదు సార్, నాకు క్యాజువల్ టెస్ట్ చేసాను ఆల్ టెస్ట్ చేయించాను అందులో ఇది కూడా ఓకే రొటీన్ గా ఆల్ టెస్ట్ లో ఇది వచ్చింది. ఓకే రొటీన్ గా హెల్త్ చెకప్ చేస్తే దాంట్లో HbA1c 5.8 వచ్చింది అంతే కదండి? ఓకే, చాలా మంది HbA1c చేసినప్పుడు ఒక డిజిట్ 5.8, 6, 6.3, 6.4 ఇలా చూస్తూ ఉంటారు. వాళ్ళు డయాబెటీస్ వచ్చిందని నిర్ధారించుకొని మందులు స్టార్ట్ చేయాలా అన్నది లేకపోతే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలా లేకపోతే 2 కారణాలు మెయింటైన్ చేయాలా దానివల్ల డయాబెటీస్ వచ్చేసింది అన్న అపోహలో ఉంటారు. యూజువల్గా HbA1c అనేది ఇందాక చెప్పినట్టు 3 నెలల యావరేజ్ బ్లడ్ షుగర్ అండి. ఇది మనకు ఆ రోజు తిన్న ఫుడ్తో అంత సంబంధం ఉండదు, అది ఎప్పుడైనా చేయించవచ్చు. ఈ HbA1c ఎప్పుడైతే 5.7 లోపల ఉందో మనము నాన్ డయాబెటిక్గా పరిగణించవచ్చు, అంటే మనకు షుగర్ ఇంతవరకు రాలేదు అని అర్థం. ఎప్పుడైతే 5.8 నుంచి 6.4 లోపల ఉందో మనం ప్రీ డయాబెటిక్గా పరిగణిస్తాం. ప్రీ డయాబెటీస్ అంటే వాళ్ళకు ఇన్ ఫ్యూచర్లో అంటే ఎప్పుడో ఒక 6 నెలల్లో సంవత్సరం 2 సంవత్సరాల్లో వాళ్ళకు డయాబెటిక్గా మారే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక 10% ఆఫ్ ద ఛాన్సెస్ 10 times మోర్ కామన్ దెన్ నాన్ డయాబెటిక్గా పరిగణిస్తాం.
సో ఇలాంటి వాళ్ళకు మెడికేషన్స్ ఏమీ అవసరం లేదు, కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీ డయాబెటీస్ యూజువల్గా రివర్స్ చేయొచ్చు, డయాబెటీస్ని రివర్స్ చేయడం కష్టం. ప్రీ డయాబెటిక్ నాన్ డయాబెటిక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రీ డయాబెటీస్ని రివర్స్ చేయాలంటే ఇందాక చెప్పినట్టు నేను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ డైట్ని మెయింటైన్ చేసుకుంటూ, స్ట్రెస్ తగ్గించుకుంటూ, నిద్ర మెయింటైన్ చేస్తూ, అలానే ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటూ, అండ్ వాళ్ళ వెయిట్ ఎక్కువగా ఉంటే వాళ్ళ హైట్ ప్రకారంగా వాళ్ళ ఫ్యాట్ మాస్ ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ చేస్తే యూజువల్గా 3 నుంచి 6 నెలల్లో ప్రీ డయాబెటిక్ నుంచి నాన్ డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రీ డయాబెటిస్ ఉన్న వాళ్ళు దాన్ని డయాబెటిక్ కాకుండా ఉంటే, ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే డిలే డయాబెటీస్ చేసుకోవచ్చు ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. అండ్ అయితే ఈ డయాబెటీస్ యొక్క అంటే జనరల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? డయాబెటీస్ ఇందాక చెప్పినట్టు అందరికీ లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. షుగర్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ప్రతి వారికి డెఫినెట్గా లక్షణాలు రావాలి అంటే ఒక 10 మందిలో ఒక 3 మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. ఆ 3లో కామన్గా కనిపించే లక్షణాలు మెయిన్గా జెనెటల్ ఇన్ఫెక్షన్స్ కనిపించడం, అంటే పెనిస్ దగ్గర ఇన్ఫెక్షన్స్ కనిపించడము, ఫీమేల్స్లో కొద్దిగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చూడడము, అండ్ కొందరికి బరువు ఉన్నదానికంటే రెగ్యులర్గా ఒక 2-3 కేజీలే తగ్గుతాయి, కానీ చూడ్డానికి పక్కన వాళ్ళు చూస్తే బాగా తగ్గిపోయినట్టు కనిపించడము. ఇంతకుముందు 10-15 గంటలు ఈజీగా వర్క్ చేయగలుగుతారు, కానీ ఇప్పుడు 6-7 గంటలకే టయర్డ్ అయిపోవడము, అండ్ కొద్ది పనిచేసిన చాతగాకపోవడము, దాంతోపాటు అతిగా దప్పికేయడము, రాత్రి మూత్రానికి ఎక్కువగా వెళ్ళడము, అండ్ దీంతో పాటు కొద్ది పనిచేసిన చెమట పెట్టేయడము, ఇలాంటి లక్షణాలు సర్వసాధారణంగా ఒక 10లో 3 మందికి చూస్తుంటాం. ఓకే, అండ్ డయాబెటీస్ ఎలా నిర్ధారణ అవుతుంది అసలు మనకి? డయాబెటీస్ అనేది ఈ లక్షణాలతో కొలవడం కంటే బ్లడ్ పరీక్షలు రెగ్యులర్గా చేసుకోవడము, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే సంవత్సరానికి ఒకసారి డెఫినెట్గా డయాబెటీస్ చెక్ చేసుకోవడం, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. షుగర్ లెవెల్స్ అనేవి 3 రకాలుగా విభజిస్తాం. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, పోస్ట్ పాండల్ బ్లడ్ షుగర్ లెవెల్స్, అంటే తిన్న తర్వాత 1.5-2 గంటల తర్వాత చేసే షుగర్ లెవెల్స్, దాంతోపాటు 3 నెలల యావరేజ్ HbA1c అనే పరీక్ష. వీటి ద్వారా డయాబెటీస్ ఉందా లేదా అని చూస్తాం. ఈ 3లో ఏదో ఒకటి కానీ ఉన్న రేంజ్ కంటే ఎక్కువగా ఉంటే ఆర్ అన్ని కలిపి ఉన్నా కూడా డయాబెటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ తీసుకుంటే 70 కంటే తక్కువ ఉంటే షుగర్ లేనట్టు, అలానే 166 కంటే ఎక్కువ ఉంటే షుగర్ వచ్చినట్టు అర్థం. అలానే పోస్ట్ పాండల్ బ్లడ్ షుగర్ లెవెల్స్, అంటే తిన్న తర్వాత 1.5-2 గంటల మధ్యలో చెక్ చేసినప్పుడు వాళ్ళకు 140 లోపల ఉంటే లేనట్టు, 200 పైన ఉంటే వచ్చినట్టు. అండ్ 3 నెలల యావరేజ్ HbA1c అనే పరీక్ష 5.7 లోపల ఉంటే వాళ్లకు షుగర్ లేనట్టు, అలానే 6.4 పైన 6.5 కానీ దానికంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ వచ్చినట్టు నిర్ధారిస్తాం. ఓకే, అండ్ ఈ బ్లడ్ షుగర్ స్థాయిలను అంటే మనం అబ్జర్వ్ చేయడానికి ఎలాంటి టెస్టులు చేసుకోవచ్చు డాక్టర్ గారు? 2 ఇంట్లో కూడా మనము ఫాస్టింగ్ అండ్ పోస్ట్ పాండల్ బ్లడ్ షుగర్ లెవెల్స్, అంటే గ్లూకోమీటర్ అనే చిన్న సింపుల్ డివైస్ ద్వారా మన ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ ద్వారానే మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు ఇన్స్టెంట్గా ఎలా ఉన్నాయి, అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తూ ఒక 10 నుంచి 12 గంటలు ఫాస్టింగ్ మెయింటైన్ చేసి దాని తర్వాత చెక్ చేసే షుగర్ లెవెల్, తిన్న తర్వాత 1.5 నుంచి 2 గంటల మధ్యలో చేసే షుగర్ లెవెల్స్ మన గ్లూకోమీటర్ ఇంట్లో కూర్చొని ఒక చిన్న సింపుల్ ఒక చిన్న ప్రిక్ ద్వారా మన ఒక 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలానే ఈ మధ్య కొత్త ఎక్విప్మెంట్స్ జనరేట్ అవుతున్నాయండి, CGM అంటారు, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. ఒక చిన్న ప్యాచ్ దొరుకుతుంది, ఆ ప్యాచ్ ఒక 15 రోజులు మన షుగర్ లెవెల్స్ ని 24 గంటలు మానిటర్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా మన కంటిన్యూస్ బ్లడ్ షుగర్ మానిటరింగ్ ద్వారా మనము అలా కూడా చెక్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ల్యాబ్ లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, పోస్ట్ పాండల్ అండ్ HbA1c ద్వారా కూడా మనం షుగర్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ లక్షణాలు కనిపించకుండా కూడా డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు మీరు స్టార్టింగ్లో. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? లక్షణాలు కనిపించకుండా డయాబెటీస్ ఉండడం ఎలా ఐడెంటిఫై చేయాలి మనం? ఇంకా లక్షణాలు అంటే ఇప్పుడు కొందరికి మాత్రమే ఇందాక చెప్పినట్టు 10లో 3 మాత్రమే లక్షణాలు చూస్తాం. ఈ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయంటే కొందరికి చిన్న చిన్న లక్షణాలు వస్తుంటాయి, అంటే కొద్దిగా నీరసము, కొద్దిగా అలసట ఇలాంటివి చూస్తుంటాం. అలా వచ్చినప్పుడు చాలా మంది ఇవాళ వర్క్ ఎక్కువైంది కదా, నిద్ర డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా, దానివల్ల వచ్చింది అని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోరు, అసలు దాన్ని పట్టించుకోరు కూడా. యూజువల్గా లక్షణాలు అనేవి ఎవరికి చూస్తామంటే ఒకటేసారి షుగర్ సడన్గా బాడీలో పెరిగిపోతే, యూజువల్గా వాళ్ళకు 100-150
ఉన్న షుగర్స్ ఒకటేసారి 250-300 పెరిగితే వాళ్ళకు లక్షణాలు చూస్తుంటాం. ఎందుకంటే ఒకటేసారి బాడీలో షుగర్ పెరిగిపోతే వెంటనే వాళ్ళకు నీరసం రావడము, మూత్రం ఎక్కువగా రావడము, దప్పికవ్వడము అండ్ దాంతోపాటు వీక్నెస్ ఎక్కువగా కనిపించడం చూస్తుంటాం. కొందరికి షుగర్స్ ఎలా ఉంటాయంటే మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాయి. ఒక 100 ఉన్నది 120 ఒక వారంలో, దాని తర్వాత ఒక నెల తర్వాత 140, ఒక 6 నెలల తర్వాత 200కి చేరడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ మెల్లమెల్లగా మాడ్యులేట్ చేసుకుంటుంది. అంటే లక్షణాలని రాకుండా ఆ ఎక్కువైన షుగర్స్కి అడ్జస్ట్ కావడానికి ట్రై చేస్తుంది. దానివల్ల లక్షణాలు కనిపించవు. ఎవరికైతే ఎర్లీగా ఫాస్ట్గా బ్లడ్ షుగర్స్ పెరుగుతాయో వాళ్ళకు మాత్రమే యూజువల్గా లక్షణాలు చూస్తాం. ఓకే. అలాగే డాక్టర్, ఈ డయాబెటీస్కు ప్రధాన చికిత్స ఎంపికలు ఎలా ఉంటాయి, ఎలా చేసుకోవాలి? యూజువల్గా ఇందాక అన్నట్టు ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళు, అంటే డయాబెటీస్ రాకుండా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవాళ్ళు, వాళ్ళ HbA1c ఎప్పుడైతే 5.7 నుంచి 6.4 మధ్య ఉన్న, ఫాస్టింగ్ 100 నుంచి 126 మధ్యలో ఉన్న, తిన్న తర్వాత 140 నుంచి 200 మధ్య ఉన్న వాళ్ళు యూజువల్గా ఎటువంటి మెడికేషన్స్ అవసరం లేకుండా దాన్ని నాన్ డయాబెటిక్ అంటే షుగర్ లేకుండా రివర్స్ చేసుకోవడానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిపోతుంది. ఎవరైతే డయాబెటీస్ వస్తుందో ADA గైడ్లైన్స్ ప్రకారం HbA1c 6.5 పైన ఉన్న, ఫాస్టింగ్ 126 పైన ఉన్న, తిన్న తర్వాత 2 గంటల తర్వాత చెక్ చేసిన షుగర్ 200 పైన ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు మెడికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మెడికేషన్స్ కూడా ఇతర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. టాబ్లెట్లు పరంగా దొరుకుతాయి, అలానే సూదుల పరంగా కూడా దొరుకుతాయి. సో ఈ టాబ్లెట్లు కానీ సూదులు కానీ ఎంచుకోవడము వాళ్ళ షుగర్ లెవెల్స్ ప్రకారము, వాళ్ళు ఏదైనా అవయవాలు పాడవడము, లేకపోతే వాళ్ళకి హార్ట్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ ఇలాంటివి ఉండడము, లేకపోతే వాళ్ళ టైప్ ఆఫ్ డయాబెటీస్ అంటే టైప్ 1 టైప్ 2 అని డిసైడ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. రైట్. సో ఎవరైతే డయాబెటీస్ అటాక్ అయిందో అంటే వాళ్ళు టాబ్లెట్స్ తీసుకోవడం కానీ ఇన్సులిన్ తీసుకోవడం మనం జనరల్గా చూస్తూ ఉంటాం. అంటే ఈ ఇన్సులిన్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఇవి అంటే మందులు కావచ్చు, ఎలా పనిచేస్తాయి అసలు బాడీలో ఇవి? ఇందాక చెప్పినట్టు టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ తగ్గిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి జరగకపోవడం వల్ల వాళ్ళ డయాబెటీస్ వస్తుంది. సో వాళ్ళకు మెడిసిన్స్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇప్పుడున్న దొరుకుతున్న మెడికేషన్స్ అంతగా పనిచేయవు. ఎందుకంటే మెడిసిన్స్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచదు, ఉన్న ఇన్సులిన్ని ప్రభావితం చేస్తుంది. సో మెడిసిన్స్ అనేది ఈ పిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటీస్లో టాబ్లెట్స్ మెయిన్గా అంతగా పనిచేయవు. ఇన్సులినే వాళ్ళ ప్రైమరీ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. కానీ ఏజ్ ద్వారా వచ్చే, వారసత్వం ద్వారా వచ్చే డయాబెటీస్, లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డయాబెటీస్ ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతూ కానీ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చే డయాబెటీస్ కాబట్టి వాళ్లకు మందులు టాబ్లెట్స్ మెయిన్గా హెల్ప్ చేస్తుంటాయి. టాబ్లెట్స్లో చాలా టైప్స్ ఉంటాయండి. ఒక 6 to 7 క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. ఒక క్లాస్ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న ఇన్సులిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంకో క్లాస్ మనం తినే ఫుడ్స్లో ఉన్న షుగర్స్ని అబ్జర్వ్ చేయకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి మన బాడీలో ఉన్న ఎక్సెస్ షుగర్ని మూత్రం ద్వారా బయటికి నెట్టేయడానికి ప్రయత్నిస్తుంది. అలా ఒక్కొక్క టాబ్లెట్ ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. సో కొందరు మన డైట్లో, మెయిన్గా ఇండియన్ డైట్లో ఎలా ఉంటుందంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకు వాళ్ళ ఉన్న ఫుడ్లో ఉన్న షుగర్ని, కార్బోహైడ్రేట్ని అబ్జర్వ్ చేయకుండా హెల్ప్ చేసే టాబ్లెట్స్ పనిచేస్తుంటాయి. కొన్ని అమెరికన్ సినారియో ఇలాంటి సినారియోలో తీసుకుంటే వాళ్ళకు మెయిన్గా డైట్ కంటే లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళ షుగర్స్ పెరుగుతుంటాయి. సో వాళ్ళకు వేరే విధంగా టాబ్లెట్స్ హెల్ప్ చేస్తుంటాయి. సో వాళ్ళ డైట్ ప్యాటర్న్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ దీన్ని డిసైడ్ చేసి వాళ్ళ వెయిట్ని క్యాల్కులేట్ చేసి, వెయిట్ని తగ్గించడం వల్ల కూడా షుగర్ తగ్గుతుంది. సో వెయిట్ని తగ్గించడానికి కూడా కొన్ని మెడికేషన్స్ ఇచ్చి షుగర్ తగ్గించడానికి ప్రయత్నిస్తాం. సో ప్రతి ఒక్క కారణం బట్టి, అంటే ఒకరు లావుగా ఉంటారు, ఒకరు బక్కగా ఉంటారు, ఒకరు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఒకరు స్ట్రెస్ తక్కువ ఉంటుంది, ఒకరు వాళ్ళ లైఫ్ స్టైల్ అస్సలు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఒకరికి డైట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినే హ్యాబిట్ ఉంటుంది. సో వాళ్ళ డైట్ని, లైఫ్ స్టైల్ని అన్నిటిని పరిగణన తీసుకొని దాన్ని బట్టి మెడిసిన్ని డిసైడ్ చేస్తాం. ఓకే. అండ్ డయాబెటీస్ వచ్చిందంటేనే చాలా మంది ముందుగా భయపడేది ఇష్టమైన ఫుడ్ తినలేము, ఏది పడితే తినలేము అనేది. అసలు ఈ ఫుడ్ అనేది, ఆహారం అనేది డయాబెటీస్ తగ్గించడానికి అంటే ఎంతవరకు ఎలాంటి పాత్ర పోషిస్తుంది? మెయిన్గా ఇందాక చెప్పినట్టు 3 months యావరేజ్ షుగర్ లెవెల్ తీసుకుంటే HbA1c డైట్ ఒక్కటి మెయింటైన్ చేయడం వల్ల ఒక 3 నెలల్లో మనకు 0.5 నుంచి 1 HbA1c తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే షుగర్ స్టార్ట్ అయింది, తనకు ఒక 6.7 ఉంది HbA1c. వాళ్ళు డైట్ అండ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకు 3 నెలల్లో అంటే ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళకు, జెనెటిక్ కాజ్ లేని వాళ్ళకు యూజువల్గా రివర్స్ చేసే ఛాన్సెస్ చూస్తున్నాం. ఓకే. అయితే ఈ ప్రీ డయాబెటిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఆ స్టేజ్లోనే మనం ఏదన్నా క్యూర్ చేసుకునే టాబ్లెట్స్ కానీ లేకపోతే ఇలాంటివైనా ఇంజెక్షన్స్ కానీ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు?
ప్రీ డయాబెటీస్లో మెడిసిన్స్ వాడడం అన్నది యూజువల్గా గైడ్లైన్స్ ప్రకారం అయితే మెడిసిన్స్ యూజువల్గా ఇవ్వట్లేమండి. ప్రీ డయాబెటిక్ అనేది డయాబెటీస్ అంటే ఎటువంటి లక్షణాలు ఉండవు వాళ్ళకు షుగర్ వచ్చినట్టు కూడా చెప్పము. కానీ ఇన్ ఫ్యూచర్లో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎక్కువగా ఇండికేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లోనే తీసుకోండి, మెన్స్ట్రేటింగ్ ఫీమేల్స్ ఎవరైతే నెలసరి అవుతుందో వాళ్ళకు నెలసరి సరిగ్గా కాకపోవడము, ఓవరీస్లో సిస్ ఫామ్ అవ్వడం, పీసీఓడి అనే కండిషన్ ఉంటుంది. వాళ్ళకు దాంతో వెయిట్ పెరిగి దానివల్ల ప్రీ డయాబెటీస్ చాలా మందికి చూస్తాం. అది ఒక మెటాబాలిక్ సిండ్రోమ్గా క్యాలిక్యులేట్ చేస్తాం. వాళ్ళకు సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ మేనేజ్మెంట్ చేస్తే వాళ్ళకు రివర్సల్ చూస్తున్నాం. అలానే కొందరికి వాళ్ళ బరువు అతిగా పెరిగిపోయి ఇతరితర కారణాల వల్ల బరువు పెరిగిపోయి ఆ బరువుని తగ్గిస్తే వాళ్ళ ప్రీ డయాబెటీస్ నుంచి నాన్ డయాబెటిక్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కొందరికి ఫ్యామిలీ హిస్టరీ వల్ల ప్రీ డయాబెటీస్ వచ్చిందనుకోండి, ఒక 30-40 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఫ్యామిలీ హిస్టరీ పేరెంట్స్ ఇద్దరికి ఉండడం వల్ల వాళ్ళ HbA1c 6.3కు వచ్చింది. వాళ్ళని రివర్స్ చేయడము, నాన్ డయాబెటిక్ రివర్స్ చేయడం కష్టం, కానీ అట్లీస్ట్ వాళ్ళ డయాబెటిక్ రాకుండా ఒక 5-10 సంవత్సరాల వరకు ఇంకా ఆపడానికి ప్రయత్నించవచ్చు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో. అండ్ అదేవిధంగా ఈ వ్యాయామం అనేది ఎంత ఇంపార్టెంట్ డయాబెటీస్లో? ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి డయాబెటీస్. అది ఏ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ అయినా కూడా, ఎర్లీ డయాబెటీస్ అయినా, లేట్ ఆన్సెట్ అంటే డయాబెటీస్ వచ్చి ఒక 10-15 సంవత్సరాలు అయ్యి వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ అయినా లైఫ్ స్టైల్ ఎప్పటికైనా హెల్ప్ఫుల్ అండి. లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా అయినా మెయింటైన్ చేయొచ్చు. అంటే వాళ్ళకు అనుసారంగా, అంటే కొందరికి బయటికి వెళ్ళరాదు, ఇంట్లోనే ఉండగలుగుతారు. సో వాళ్ళకి సింపుల్ వాకింగ్, థ్రెడ్మిల్ అలాంటివి, ఎనీ యాక్టివిటీ అండి. అంటే ఫిజికల్ యాక్టివిటీలో వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, జిమ్ కానీ, ఆర్ సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఎనీ యాక్టివిటీ వాళ్ళు రోజుకు 1 గంట పాటు, ఆ వారానికి ఒక 6 రోజులైనా మినిమం చేస్తే దాని ద్వారా వాళ్ళ బాడీలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ స్టిమ్యులేట్ అవ్వడము, దానివల్ల షుగర్స్ కంట్రోల్ అవ్వడము, HbA1c పరంగా చూస్తే 0.5 నుంచి 1 కంట్రోల్ అవ్వడము ఒక 3 నెలల్లో చూస్తుంటాం. ఈ యాక్టివిటీ వల్ల క్యాలరీ డెఫిషియట్, దానివల్ల వెయిట్ లాస్ అవ్వడము, వెయిట్ లాస్ అయితే దానివల్ల ఇన్సులిన్ స్టిమ్యులేట్ అవ్వడం కూడా చూస్తుంటాం. ఆల్రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం డాక్టర్ గారు మళ్ళీ. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? హలో రవి, హైదరాబాద్. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి రవి గారు. సార్, ఇది రైస్ ఎక్కువ తింటే షుగర్ వస్తుందా సార్? మంచి క్వశ్చన్ అండి. ఇందాకే చెప్దాం అనుకున్నాను. మన రోజువారీగా తినే ఫుడ్స్లో మెయిన్గా షుగర్ ఎక్కువ ఉన్న కంటెంట్ రైసే అండి. రైస్ ఏ పదార్థంలో తీసుకున్నా, అంటే ఇడ్లీ రవ్వగా తీసుకున్నా కానీ, ఈ పఫ్డ్ రైస్ అంటే పేలాలు, అటుకులు ఇలా తీసుకున్నా కానీ, రైస్ మామూలుగా కన్జ్యూమ్ చేసినా కానీ ఉన్న షుగర్స్ ఇప్పుడు అంటే కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫుడ్స్ రైస్లోనే ఉంటాయండి. గ్లైసిమిక్ ఇండెక్స్ ఈ సెరల్స్లో వీట్, జొన్నలు, గోధుమ, కొర్రలు, రాగులు వీటన్నిటిలో కంటే ఈ బియ్యంలో ఎక్కువగా షుగర్ ఉంటుంది. సో మనము రోజువారీగా ఒక చిన్న స్పూన్ ఆఫ్ పంచదార తీసుకోవడం బెటర్ రైస్ కంటే. సో రైస్ మనము పొద్దున ఇడ్లీ దోశ లాగా తింటాము, మధ్యాహ్నము రాత్రి మళ్ళీ ఏదో విధంగా రైస్ తింటాము, అలానే సాయంత్రం పూట చిన్న స్నాక్ లాగా ఈ పోహ లాగా తింటాం. సో ఈ ఎన్నో విధాలుగా రైస్ని తీసుకుంటూ కన్జ్యూమ్ చేస్తూ షుగర్స్ నేను పంచదార తీసుకోవట్లేదు అని ఆనందం చెందే వాళ్ళు చాలామంది ఉంటారు. సో రైస్ మానేసి ఎప్పుడో ఒకసారి పంచదార తీసుకున్నా ప్రాబ్లం లేదండి. రైట్, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ. అండ్ అయితే మందులు లేకుండా కూడా ఈ డయాబెటీస్ని తగ్గించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే అలాంటి మార్గాలు ఏమైనా ఉన్నాయి సార్ మనకి? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 100 మందిలో డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ తీసుకుంటే దాంట్లో ఒక 95-97% వాళ్ళకు యూజువల్గా డయాబెటీస్ ఒకసారి వస్తే అది వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా 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 తక్కువ అండి. ఒక 3-5% వాళ్ళకు, అది కూడా వాళ్ళు అతిగా బరువు పెరిగిపోయి దానివల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల డయాబెటీస్ కొందరికి ఒక 3-5% వాళ్ళకి చూస్తుంటాం. ఇలాంటి వాళ్ళు వారసత్వం ద్వారా లేకుండా, అంటే జెనెటిక్ కాజ్ లేకుండా ఓన్లీ వెయిట్ ద్వారా షుగర్ పెరిగితే, వాళ్ళు బరువు తగ్గి ఉంటే, వాళ్ళ హైట్ ప్రకారం వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా వాళ్ళకు డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా చూసాం. సో ఫైనల్ క్వశ్చన్ డాక్టర్ గారు, అంటే ఈ డయాబెటీస్ అతి చిన్న ఏజ్లో నుంచి, ఒకప్పుడు అంటే ఏ 40స్లోనో 50స్లోనో వచ్చేది, ఇప్పుడు పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి అంటే 20s ఏజ్తో సంబంధం లేకుండా అందరినీ అటాక్ చేస్తుంది. అసలు ఈ డయాబెటీస్ రాకుండా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే డైట్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఇలాగ ఎలాంటి ప్రికాషన్స్ మీరు సజెస్ట్ చేస్తారు? ఇది టైప్ ఆఫ్ డయాబెటీస్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు అదే టైప్ 1 డయాబెటీస్ ఉంది, పిల్లల్లో వస్తుంది డయాబెటీస్
డయాబెటీస్. అది వాళ్ళు చేసే పద్ధతుల వల్ల అయితే వచ్చింది కాదు, అది వాళ్ళ బాడీలో తత్వము. అంటే కొన్ని ఆటో ఇమ్యూన్ సెల్స్, మన బాడీలో ఉన్న సెల్స్ మనకే అగ్నెస్ట్గా పనిచేసి దానివల్ల ఇన్సులిన్ తగ్గిపోయి వస్తుంది. కానీ ఈ 30-40 సంవత్సరాల్లో వచ్చే డయాబెటీస్ మాత్రం ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కానీ దాని 50-60కి డిలే ఛాన్సెస్ మన చేతిలోనే ఉంది. మనం మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్ వల్ల ఉంటుంది. అలానే కొందరికి వారసత్వం లేకపోయినా ఈ మధ్య కాలంలో లాస్ట్ 5-10 సంవత్సరాల్లో చాలా మందికి డయాబెటీస్ చూస్తున్నాం. ఈ ప్రతి ఫ్యామిలీలో ఒకరికిద్దరికి ఈ కారణాల వల్లనే డయాబెటీస్ వస్తుంది. వీటిని రాకుండా ఉండడానికి ఆర్ డిలే చేయడానికి మనము లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచే మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే ఒక నెలలో 10 రోజులు చేస్తే సరిపోవడం కాదు. ఒక ప్రోగ్రామ్డ్ పద్ధతి విధంగా డైట్ని కొద్దిగా ఎక్కువ సార్లు తినడము, తిన్న తర్వాత వెంటనే పడుకోకపోవడము, ఒక 2 నుంచి 3 గంటలు గ్యాప్ ఇవ్వడము, నిద్ర ప్రాపర్గా ఉండడం, ఫుడ్లో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఒక 30% నుంచి 40% వరకు రిస్ట్రిక్ట్ చేసుకొని కూరగాయల పప్పులను ఎక్కువగా తీసుకోవడము, ఫైబర్ రిలేటెడ్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడము, అండ్ దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఏదో విధమైన వ్యాయామం రోజుకు 1 గంట మెయింటైన్ చేయడము. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఉంటుంది, ఇప్పుడు ఇవాళ రేపు అందరి లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఉంటుంది. సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇతర డిఫరెంట్ అంటే ఫ్రెండ్స్తోనో లేకపోతే ఫ్యామిలీ ఒక వెకేషను, లేకపోతే వాళ్ళు అంటే ఒక ఫిక్స్డ్ టైం మెయింటైన్ చేయడము, ఇలాంటివి చేస్తూ అన్ని పద్ధతుల్లో మెయింటైన్ చేస్తేనే వాళ్ళకి ఇవ్వాలన్న లైఫ్ స్టైల్ ప్రకారము డయాబెటీస్ రాకుండా నివారించవచ్చు ఆర్ అట్లీస్ట్ డిలే చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అంటే డయాబెటీస్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ప్రికాషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా, అంటే డయాబెటీస్ రాకుండా ఎలా ఆపుకోవడం అనేది, లేదంటే వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి, అంటే ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పాటించండి, హెల్తీగా ఉండండి. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.